చిదంబరం బడ్జెట్ వలన రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదన్నారు షర్మిల. బాబ్లీపై సుప్రీంకోర్టు తీర్పుతో సీఎం కిరణ్ ఎందుకు సంతోషంగా ఉంటున్నారో తెలియడం లేదన్నారు. అప్పులు తీర్చలేక రైతులు కిడ్నీలు అమ్ముకుంటున్నారని వాపోయారు. 70% పనులు పూర్తయిన పులిచింతల ప్రాజెక్టును ప్రభుత్వం గాలికి వదిలేసిందని అన్నారు. కాంగ్రెస్ టీడీపీ కుమ్మక్కయ్యాయని విమర్శించారు. చంద్రబాబు ఈ ప్రభుత్వంపై అవిశ్వాసం ఎందుకు పెట్టడం లేదో చెప్పాలన్నారు. గుంటూరు జిల్లా పెదకూరుపాడు నియోజకవర్గం బెల్లంకొండలో మాట్లాడిన షర్మిల 30 మందికి పైగా కాంగ్రెస్ ఎంపీలు రాష్ట్రానికి ఏం చేశారని ప్రశ్నించారు. ఈ కార్యక్రమానికి వచ్చి వైఎస్ఆర్ పార్టీలో చేరుతున్నారు. అప్పులు చెల్లించలేక అన్నదాతలు కిడ్నీలు అమ్ముకుంటున్నారని షర్మిల ఆవేదన చెందారు. అప్పులు తీర్చుకుందామని కిడ్నీలు అమ్ముకున్న రైతులను ఏజెంట్లు కూడా మోసం చేస్తున్నారని చెప్పారు. ఒక రైతన్న కలిశాడు, కిడ్నీ అమ్మేశారమ్మా అన్నాడు. అమ్మా, కిడ్నీ అమ్మినందుకు బాధలేదు, 10 లక్షల రూపాయలు అప్పులున్నాయి, 10 లక్షల రూపాయలు ఇస్తారని ఏజెంట్లు చెప్పారు. కేవలం 4 లక్షల రూపాయలు ఇచ్చారు. అప్పులు అలాగే మిగిలిపోయాయమ్మా అని బాధపడ్డాడు. పులిచింతల ప్రాజెక్టు పూర్తయితే 6.5 లక్షల ఎకరాలకు నీరు వస్తుందని, గుంటూరు జిల్లా మరింత సస్యశ్యామలం అవుతుందని వైఎస్ఆర్ కలలు కన్నారని చెప్పారు. రాజశేఖర రెడ్డి గారు బ్రతికే ఉంటే పులిచింతల ఈ పాటికి పూర్తయిపోయేది. పులిచింతల కోసము భూములు ఇచ్చిన వారు ఈ రోజుటి వరకు కూడా ఎన్నో కుటుంబాలు, ఎన్నో గ్రామాలు ఉన్నా ఈ రోజుటి వరకు కూడా ఈ సర్కారు పట్టించుకోలేదు. రాజన్న రాజ్యము మళ్ళీ జగనన్నతో వచ్చినప్పుడు భూములు ఇచ్చిన అన్ని కుటుంబాలకి ఇల్లులైతేనేమి, నష్టపరిహారం అయితేనేమి, ఉద్యోగం తప్పకుండా చేయడం జరుగుతుందని మాటిస్తున్నాం. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ప్రాజెక్టులు పట్టించుకుపోవడం వల్లే రాష్ట్ర రైతులు ఇబ్బంది పడుతున్నారని షర్మిల తెలిపారు. రైతులకు కన్నీరే మిగిలింది అని చెప్పడానికి ఇంతకంటే సాక్ష్యాలు ఏం కావాలి? పండిన పంటను తీసుకొచ్చి కష్టాలు చెప్పుకుని కన్నీరు పెడుతున్నారు. షర్మిల నడుచుకుంటూ వస్తున్న మార్గంలో గొర్రెల కాపర్లు షర్మిల చేతిలో మేకపిల్లను పెట్టారు. షర్మిలకు రైతులే కాదు, సామాన్య ప్రజలు కూడా విజ్ఞాపన పత్రాలు ఇస్తూ ఆదుకోమని వేడుకుంటున్నారు. రైతులు అప్పులు తీర్చి వారి కుటుంబాలు సుఖంగా ఉండాలని వైఎస్ఆర్ కోరుకున్నారని చెప్పారు షర్మిల. రైతులకు నష్టపరిహారం చెల్లించిన ఘనత కూడా వైఎస్ఆర్దేనన్నారు. రైతులు ఇక అప్పులు బాధలు తట్టుకోలేక కిడ్నీలను అమ్ముకునేవారు లేదా ఆత్మహత్యలు చేసుకునేవారు. రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత సుభిక్షంగా వానలు పడ్డాయి. 5 సంవత్సరాలు ఏ సమస్యలు పడలేదు, పంటలు బాగా పండాయి. రాజశేఖర రెడ్డి గారు నీళ్లతో పాటు 7 గంటలు ఉచిత విద్యుత్ ఇచ్చాడు. వేళ్లతో లెక్కపెట్టలేని జనం, ప్రత్యర్థులకు ఈర్ష్య పుట్టే అభిమానం, అక్షరానికి అందని అభిమానం గుంటూరు జిల్లాలో హోరెత్తుతోంది. రాజన్న బిడ్డ గుంటూరు గుండెలో నిలిచిపోతుందని ఆ జిల్లా ప్రజలంటున్నారు. గుంటూరు జిల్లాలో షర్మిల పాదయాత్ర ప్రజల ఆశీర్వాదాల మధ్య కొనసాగుతోంది. పెద్దలు, పిల్లలు జగన్ నినాదాలు చేస్తూ షర్మిల వెంట పాల్గొంటున్నారు.